హాయ్ టు ఆల్. హెల్తీ టిఫిన్ రెసిపీ అనమాట ఇది వచ్చేసరికి. స్ప్రౌట్స్ ఆల్రెడీ అన్ని సూపర్ మార్కెట్స్లో ఇప్పుడైతే కనుక ఇలా స్ప్రౌట్స్ అయితే దొరుకుతున్నాయి. నేనైతే కనుక కొంచెం బిజీగా ఉన్నానని సూపర్ మార్కెట్ నుంచి బాక్స్ అయితే పర్చేస్ చేసి ఇప్పుడైతే ఉప్మా చేసిన. కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దీంట్లో నాకు కావాల్సినంత ఒక స్ప్రౌట్ అంటే ఒక మీ రిక్వైర్మెంట్ అనమాట. నేనైతే కొంచెం స్ప్రౌట్స్ అయితే ఎక్కువ వేసుకుంటాను. స్ప్రౌట్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ సార్ట్ అవుట్ కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఎంత కావాలో అంత ఉప్మా 1:2 కదండి. ఉప్మాకు వచ్చేసరికి వాటర్ అనేది, ఇది వచ్చేసరికి పచ్చ జొన్న రవ్వ, పచ్చజొన్నల రవ్వ అయితే 1:2 అనమాట. సో ఒక హాఫ్ గ్లాస్ అయితే చేసిన. 1 గ్లాస్ వాటర్ పోసి సాల్ట్ వేసి కొంచెం వాటర్ అనేది బాయిల్ అయ్యాక ఈ పచ్చజొన్నలు వేసి కంప్లీట్గా సిమ్లో పెట్టేస్తాను. ఒక చూస్తున్నారు కదండి, ఇలా బబుల్స్ వచ్చాక అప్పుడు నేను కుక్కర్లో పెడతాను. ఎందుకు కుక్కర్లో పెడతానంటే ఈ పచ్చజొన్నల రవ్వ అయితే కనుక కొంచెం తొందరగా ఉడకదు అండ్ స్ప్రౌట్స్ కూడా వేసా కాబట్టి అన్ని కుక్కర్లో అయితే బాగా మగ్గుతాయి. ప్లస్ టేస్ట్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది అన్నీ కుక్ అవ్వడం వల్ల. మనకి డైజెషన్ కూడా చాలా తొందరగా అవుతుంది. ఆకలి కూడా తొందరగా వెయ్యదు. స్ప్రౌట్స్ హెల్దీ, పచ్చజొన్నలు కూడా హెల్దీ, రవ్వలాగా ఉప్మాలాగా తీసుకోవడం వల్ల. మార్నింగ్ పూట ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఇలా చేసుకున్నారంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ తినే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది. సో ఇలాంటి కాంబినేషన్స్లో నేను బన్సీ రవ్వతో కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాను. బన్సీ రవ్వలో కూడా స్ప్రౌట్స్ వేసుకొని చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెండిట్లో నేనైతే కనుక 3-4 విజిల్స్ అయితే రానివ్వండి. చూస్తున్నారు కానీ చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. పక్కన సైడ్ డిష్ కింద రోటి పచ్చడి కానీ పొడుములు కానీ ఏదోటి, నేనైతే నువ్వుల పొడి వేసుకున్నాను. ఇంకా కాల్షియం రిచ్ అనమాట. ఇలాంటి టిఫిన్ ఒక్కటి తిన్నారంటే మార్నింగ్ పూట మీకు ఆకలి వేయదు, హెల్త్కి హెల్త్ అన్ని విధాలా బాగుంటుంది అనమాట. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో చాలామంది రికమెండ్ అవుతుంది. బాయ్ బాయ్.